ఈ రోజు మనం కాకరకాయలతో వచ్చావా వెయిటింగ్ కాకరకాయలతో ఇవాళ మన రెసిపీ అసలు నెంబర్ 1 గా ఉంటది కాకరకాయల నాకు ఏది కొంచెం పని ఉంది మళ్ళీ వస్తానే బాబు ఇటు కాకరకాయంగా వెళ్ళిపోతాం చేపలు పీతలు అంటే మాత్రం కూర్చొని చేదు ఉండదు నేను చెప్తున్నాను కదా ఇగో కాకరకాయతో ఇవాళ నేను కాకరకాయ కారం చేస్తాను అసలు ఎంత బాగుంటదంటే నువ్వు ఇది వరకు నీ జన్మలో తినుండవు అంత బాగుంటది మీరు ఏం చెప్పినా రోజు ఇటు చేపల మాంసం అయ్యేగా తింటాం ఇవి కూడా తింటా ఉండాలి చేదు అంటావు కానీ చేదేం ఉండదు కాకరకాయ కారం షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేస్తుంది షుగర్ లేని వాళ్ళు కూడా చాలా ఆరోగ్యం తెలుసా కూర వండితే కొంచెం చేదు అనిపిస్తుంది కానీ కూర కాదు ఇప్పుడు ఉండేది మనం చాలా బాగుంటది గురు నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏమి ఉండదు కానీ నేను ఇప్పుడు పొలంకి వెళ్ళను దగ్గరుండి కారం చేసి నీకు పెడతాను నువ్వే అసలు ఎంత బాగుంటుంది నేను తెలితే ఎప్పటి నుంచో తిందినండి బాబా నువ్వే ఎక్కడ నా కోసం కోడి మాసం కూర రెడీ ఉందన్నాడు రాత్రి పట్టుకి కారం తినిపిస్తాను అంతే ఈ కడుగుతుంటే కడిగా నీ అబ్బా రోజు శుభ్రంగా చికెన్ మటన్ తినివ్వండి ఇవాళ నేను కూడా వేసుకొచ్చాను ఎంత వేసుకొచ్చాను ఇవాళ ఇంకా కాకరకాయ పొడి అంట నీ వల్ల ఇంకో చూసావా అలాంటి చేతికరమైన నిన్ను కూడా జత వేసుకొచ్చాను తోకలాగా నేను ముందే చెప్పాను నీకు పంప్ సెట్ కాడికి వెళ్ళిపోతానని తీసుకొచ్చానంటే నువ్వు బాగా నువ్వు కూడా తగుదనమ్మా అని బయలుదేరు బావా ఎక్కడికి వెళ్తున్నావు అని అక్కడికి చెప్తానే ఉన్నాను నీకు ఇలాంటిది ఏదో జరుగుద్దని ముక్కల్లో పని చేస్తే నేను వచ్చాను చికెన్ ఎక్కువ పని చేస్తుంది అనుకుని నువ్వు వచ్చావు రోజు తిని అలవాటు పడిపోయి నేనేమో బాధపడాలి నీకన్నా ఎక్కువ బాధపడాలి నేను కానీ ఇంక ఈ ఆటకి ఇంకా మనకు తప్పదు ఇంకా రోజు ముక్క తిందాం అంటే పని అవుతారు అబ్బాయి అప్పుడప్పుడు ఇలాంటివి తినాలి నీకోసమేనేమో సేదు అనుభవం అంటారు దీన్నే ఓరు నా ముద్దులు బామ్మద్దు బావా పొయ్యలకి ఇచ్చావమ్మా నా బంగారు కొండ అబ్బా వరాల మూట రోజు మా బావగారు నాకు ఇప్పుడు ఇవాళ చెప్తున్నాడు రా ఇవాళ పని ఈజీ నిన్న చూసాడు మనోడు మెక్కలు పాయ చూసాడు ఏ బావా ఇవాళ వెరైటీ ఏదో ఉంటదేమో అనుకుని పరిగెత్తుకుని వచ్చాడు కూడా నా పనులు ఆపుకొని మరి వచ్చాను నేను పంప్ సెట్ గడి నాకు చాలా పని ఉంది పని అంటే అది ఆపరా పంప్ సెట్ గడి పని ఉంది నాకు వెళ్ళి పోసుకురారా బాబా పని ఆపుకుని వచ్చాడంటండి లేదు నాకు పంప్ సెట్ గడి పని ఉంది ఏ బాగానే వెలిగించావు పొయ్యా బాగానే ఎక్స్పెక్ట్వే ఎన్నో వెలిగించాం అవునా అక్కడ వెలుగుతూ ఉన్నాయి అయ్యానా అయ్యే ఇప్పుడు కాకరకాయ కారం కోసం మనకి ఏమేమి వస్తువులు కావాలంటే 1/2 కేజీ కాకరకాయలండి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా చక్రాల కింద కోసుకొని పక్కన పెట్టుకుందామండి పొడి కోసం ఒక 2 చెంచాలు ధనియాలండి 1 చెంచా జీలకర్ర ఒక 10 ఎల్లుల్లిపాయ రేకలండి ఒక 5-6 ఎండుమిర్చి తీసుకోవాలండి అంటే కారం ఉంటది దాంతోపాటు ఎండుమిర్చి తీసుకుంటే ఇందులో గింజలు అవి కూడా మనకు పొడిలో తగిలి కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట ఈ కాకరకాయ కారంలో కొంచెం పులుపు కూడా ఉంటే బాగుంటదండి నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్లు కారం పడుతుందండి రుచికి సరిపడా ఉప్పు 5 చెంచాలు పల్లీలండి ఒక 2 చెంచాలు నువ్వులండి 1 చెంచా పచ్చిశనగపప్పు 1 చెంచా మినపప్పు అండి ఈ 4 కూడా మనకి కాకరకాయ కారంలో పొడిలాగా చేసుకుంటాం కాబట్టి ఈ 4 ఐటమ్స్ పొడిని రుచి బాగా పెంచుతాయండి దాంతోపాటు మంచి ఆరోగ్యం కూడాను ఒక గుప్పుడు కరివేపాకు కూడా కావాలండి ఈ ఐటమ్స్ తోటి గుమ్మగుమ్మలాడే కాకరకాయ కారం తయారు చేయబోతున్నామండి ఇప్పుడు కాకరకాయ కారానికి సంబంధించి కొన్ని వస్తువులు వేపుకోవాల్సినవి ఉన్నాయండి వాటిని వేపుకుందాం ఇప్పుడు ఫస్ట్ పల్లీలు వేపేసుకుంటున్నానండి కొంచెం ఇలాగా దోరగా ఏం చేసుకుంటే పల్లీలు టేస్ట్ బాగుంటాయండి నువ్వులు వేపుకుంటున్నానండి ఇప్పుడు పచ్చెనగపప్పు కూడా కాస్త వేపుకోవాలండి దీంట్లోని మినపప్పు కూడా వేసుకొని వేపేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కాకరకాయని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ మరిగించామండి ఈ కాకరకాయ చక్రాన్ని మంచి దోరగా వేపుకోవాలండి మూకుడు చిన్నగా ఉందండి 2 ఆయిల్ కింద వేపుకుంటున్నానండి చూడు మనోడు ఎంత బాగా పెడతానమంట ఆడా ఆడమంటే ఏమంటాను ఎడతాడు చేదు అంటున్నావు కదా డీప్ ఫ్రై వల్ల ఏమైందంటే చేదు అనేది పోద్ది
బాగుంటది గురు, చాలా బాగుంటది టేస్ట్. ఈ లెక్కనే వేపాకులు పొడి కూడా చేస్తారా? వేపాకుల పొడి అది చేసుకోవచ్చు, చేదిపోతుంది. ఏముంది, కరివేపాకు పొడి చేద్దామా, కరివేపాకు పొడి ఉంటది, అలా వేపాకు పొడి చేసుకుని వేపాకు కారం చేసుకుని తిందామా? చేయండి, ఎక్స్పెరిమెంట్ అది చేస్తాం, ఎలా ఉంటుంది చూద్దాం. ఏడుతున్నాండి ఇవాళ. కాదు, నువ్వు రోజు మా వీడియోలు చూసి పొయ్యి మీద ఉండి ఈజీ అన్నావు కదా, చూడు పొగ ఎలా వస్తుంది కళ్ళల్లో. చాలా ఈజీ అంట, మనం వచ్చి అన్నాడా గుడ్డు అంట వండుకోవడం కూడా పెద్ద ఇదేనండి అన్నాడు. నీకోసం ప్రేమతో స్వీట్ ఆడుతున్నా తినమ్మా. కాదు అందుకనే పొయ్యి మీద కూర్చోబెట్టాను, కాకరకాయ స్వీట్ తినమ్మా. ఆ పొయ్యి బాధలు ఏంటో తెలవాలనా? తిన్నాడు నీ తింటలే. కాదు పొయ్యి బాధలే, కారం అది సేదు అన్నా బాగానే తినేస్తున్నావు గురు. మరి కాకరకాయ ఓవర్ యాక్షన్ కాకపోతే కాకరకాయ తినేస్తావు గురు, పచ్చిది తినేగలవు నువ్వు. ఓవర్ యాక్షన్ కాదు, సేదుకి భయపడి పారిపోయేటోడివి. బావా రకరకాలుగా ఉన్నట్టుంది, నానా రకాలుగా ఉంది. ఇదో ఇది తింటావా? అంటే ఆయన ఎలాగో వండుతాడు కదా, కారం చేస్తున్నారు కదా కాకరకాయ కారం, ముందే అలవాటు చేసుకున్నాను. నేను ఎందుకు తిన్నాను తెలుసా? అప్పుడు పద్యం గుర్తొచ్చింది, అనగనగా రాగమతి శైలు నుండి తినగ తినగ మేము తీయనుండని. వేమోది కాకరకాయ, వేము అంటే ఏంటి? వేపాకని. వేపాకు సేదే కదా నేను చెప్పేది, తినగా వేపాకు తీయగా అవుద్ది కానీ కాకరకాయ తీద్ది అని ఎవడో చెప్పలేదు. మరి ఇవన్నీ అత్త బాగుంటది పేద సేదు ఉండదని మీరు ఎందుకు చెప్తున్నారు? మరి నేను ఏం చెప్తున్నాను, తినగా అనలేదు, ఏపంగా సేదు పోద్దని చెప్తున్నాను. అవునా? పొరపాటు ఎంతో నేర్చుకో. పోన్లే, ఈ ఆటకి ఎన్నో కడుపులో నులుపురులు అయ్యి ఉండిపోతాయి. పోన్లే, అసలే నైట్ అయ్యేటప్పుడు దురదా. ఎక్కడ ఎక్కడ వస్తాయండి? అక్కడే నులుపురుగులు ఎక్కడ పొట్లు వస్తాయా? కాదా, అయితే మంచిదే గురుది, డిక్కీ కింద. అయితే మంచిదే. ఇప్పుడేం దురదొస్తుందమ్మా? నాకంటే ఇప్పుడేం తగులుకోలేదు, తగులుకోలే, తర్వాత కూడా తగులుకోకుండా ఉంటది తిను. ఇలా దోరగా వేగిన తర్వాత తీసేసుకోవాలండి. మీరు గ్యాస్ స్టవ్ మీద వండుకునే వాళ్ళు అయితే ఓ పక్కే కూర్చొని వండుకుంటారండి. పొయ్యి మీద వండే వాళ్ళు ఏంటంటే పొగ ఎటు వస్తుందో దానికి ఆపోజిట్ లో కూర్చొని పొయ్యి చుట్టూ తిరుగుతూ ఉండాలండి. కాకరకాయ లేకపోయిన తర్వాత లాస్ట్ లో కరివేపాకుని జాగ్రత్తగా వేపుకోండి. ఇప్పుడు వేయించుకున్న ఈ ఐటమ్స్ అన్ని కూడా మనం పొడి చేసుకోవాలండి. వీడు మా బామ్మద్దికి బామ్మద్ది పల్లీలు నువ్వులు ఈ రెండు పొడి చేసుకుంటున్నా అండి. ప్రసాద్ దంచమ్మా, మెత్తగా వచ్చేయాలి పొడి, కింద పోకుండా దంచండి. ఇద్దరు పనులు అండి ఇవాళ, మామూలు పనులు మా పని పెద్ద పనులు పందిరేస్తున్నారండి. పిచ్చుకలు వచ్చి పడగొడతా లేదు చూడాలి. ఆల్రెడీ చుట్టుపక్కల తిరుగుతున్నాను పిచ్చుకలే, నేను ఎక్కి ఎప్పుడు పడేద్దామా అని చాలా బాగా కొడుతున్నా. దెబ్బ తగులుతుంది అన్నట్టు కొడుతున్నాండి పల్లీకి. తీసాను బాగారు, చేతులు కండరాలు బిగిసిపోతున్నాయి నాకు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి నా పేనానికి. ఎండి మిరపకాయ, ఎండుమిర్చి కొట్టు, ధనియాలు కూడా అందులోనే వేసాను. ధనియాలు దృఢంగా దంచు దంచు, మన పల్లి పట్టి గట్టిగా తిన్నావు కదా, దంచు. అదే ఆ బలం ఉంది కాబట్టి ఇలా దంచేస్తాను, పొడి పొడి చేస్తాను. ఎల్లుడిపై కూడా వేస్తున్నా, గ్యాప్ ఇస్తలేదురా బాబా. దంచు దంచు, చింతపండు కూడా వేస్తున్నాం. ఆ పొల్లోనే ఉప్పు కారం కూడా వేస్తున్నా పేదు. వేసాను దంచి. ఉప్పు కారం ఏంటండి, మమకారం అన్ని వేసాను అంతే. దంచి వండినట్టుగా మీరు ఎందుకు వేయరండి, వేసండి. మామూలు దాన్ని ఒప్పచ్చుకొని నువ్వెందుకు ఊపిపోతున్నావా? అలాగా దాన్ని ఊపు సరిపోద్ది అంటే. అసలు నేను తిన్నముర్రు అన్నదా నాతోటే మళ్ళీ ఈ పనులన్నీ చేస్తున్నారు. ఏం చేయాలండి అసలు? ఇంకో పీతల కూరకే మటన్ కూరకే మీరు అడగకుండానే కొట్టే వచ్చి పొడి. నువ్వు తిన్నా తినపోయినా ఇవన్నీ నువ్వే చెయ్యాలి గురు పనులు. అవునులే, ఏం చేస్తాం, బాగా చెప్తుంది. బావ మాటే బంగారు మాట. ఈ వేయించుకున్న కాకరకాయలు కూడా పొడి చేసేసుకోవాలండి. కట్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. కన్నీళ్ళు కట్టాలు మనకెందుకు అనుకుంటే కాకరకాయ కారపొడి ఎక్కడి నుంచి వస్తుంది. వీరు
ఇవ్వండి పల్లీలు నువ్వులు పొడిది, ఇది పచ్చెనపప్పు మినపప్పు పొడి ఇదండి. ఇది మన కాకరకాయలు 1 కేజీ కాకరకాయలు చూసేది ఎంత అయింది పొడి, ఎంత అయిందండి. ఇందులో మనకి చింతపండు, కారం, ఉప్పు, మిరపకాయలు, వెల్లుల్లి, ధనియాలు ఇవన్నీ కలిపి ఈ పొడి అయిందండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి మనం. అబ్బా గుమ్మగుమ్మలాడే కాకరకాయ కారం రెడీ అవుతుందండి. వేడివేడి అన్నంలో కాసింత పప్పు నూనె వేసుకొని ఈ కారం కలుపుకొని తింటే నా సాధారణంగా ఉంటుందండి. మామూలు టేస్ట్ ఉండదండి, అద్దిరిపోద్ది అనమాట. వేయించిన కరివేపాకు పైన వేసి వీటిని కూడా చిదిపేసుకుంటే, పొడి కదా ఇలా చిదిపేసుకుంటే సరిపోద్దండి. ఏపినియే కాబట్టి చిదిగిపోయి అందులో కలిసిపోతాయి. అదిరిపోయింది, చితక్కొట్టేసింది. రాదు రండి ఒకసారి అన్నం తిందా, ఎలా ఉంది టేస్ట్ చూసి అద్దరిగాని. వచ్చేస్తున్నాను. అంటే బాగరు బామ్మద్ది అండి, ఆడ బామ్మద్ది తినండి. అసలు తిన్నారు ఇందాక చేదన్నారు కదా కాకరకాయ, తిని చేదు ఉందో లేదు చెప్పండి ఒకసారి నాకు. మీరు ఇందాక నూనె వేసుకున్నారట్టున్నారా? పప్పు వాసన వచ్చింది బలగాను. బేబొచ్చం అసలు మామూలుగా లేదు. చూసుకో పప్పు నూనె కాకరకాయ కారపొడి అదిరిపోయింది. ఉండండి నేను చెప్తామా, పక్కన పెట్టు. ఇవాళ ఏంటో అసలు మీరు సేదు ఉండదా ఇవి అన్నారు కదా, నేను చెప్తాను చూసి చెప్పు సేదు ఉందో లేదు. అంతా కలిపి చూస్తుంటే మరి మంచి టెంప్టింగ్గా ఉంటుంది. బాగుందా? సూపర్, అదిరిపోయింది. అయితే తినేస్తాను. మీరు బాగుందన్నారంటే బాగున్నట్టే. అసలు ఇంత కూడా ఉండదు సేదు. సేదు లేదన్నా సూపర్ ఉంటుందా? అసలు సేదే లేదు బాబోయ్ భలే ఉందా. అంటే నువ్వులు పల్లీలు ఇవన్నీ వేసారు కదా, నువ్వులు పల్లీలు శనగపప్పు ఇవన్నీ కలిపాం కదండి. అసలు నెంబర్ 1 టేస్ట్ వచ్చేసిందండి. అందులో పప్పు నూనె వేసుకుని తింటున్నాం కదా, ఇంకా నా భూతో నా భవిష్యత్తు అనమాట. చాలా టేస్ట్ వచ్చిందండి. ఇంకొంచెం వేయండి, నాకు ఎక్కువ ములంగా తిన్నాం కదా నేను. ఏంటి ఎలా ఉంటుందా అనుకుని నేను భయంగా వచ్చాను, కానీ బాగుంది. వేయండి ఇంకో డబ్బా నేను లాస్ట్ పట్టుకెళ్తాను. షుగర్ పేషెంట్ చాలా మంచి తెలిసింది, కంట్రోల్ చేస్తుంది. అయితే నేను ఇంక ఈ షుగర్ వచ్చేది ఇదేదండి నీకు అంచి. ముందు తిన్నప్పుడు కూడా షుగర్ రాదు, ఇది తినడం వల్ల షుగర్ వచ్చేదంటున్నా. నువ్వు ఇప్పుడు నుంచి తినడం మొదలెట్టు అనుకో షుగర్ కూడా రాదు. చాలా మంచిదండి, డయాబెటిక్ కంట్రోల్ అనమాట. ఇది కాకరకాయ కారం అనేది చాలా బాగుంటుంది, హెల్దీ ఫుడ్ అనమాట. నువ్వులు ఇవన్నీ ఐరన్ కదా, నువ్వులు పల్లీలు ఐరన్. ఎంత టేస్ట్ ఉందా నెంబర్ 1. ఆ పేరెంట్స్ ఏదో అనుకున్నాం కానీ ఇంత బాగుంటుందా? చాలా ఎక్సలెంట్ గా ఉందండి. చిన్నపిల్లలు కూడా తింటారు, అసలు చేదు అనేది ఏమాత్రం లేదు, పిల్లలు కూడా తింటారండి. మీరు కూడా కాకరకాయ కారం ఈ రకంగా నేను చెప్పిన అన్ని ఇంగ్రీడియంట్స్ తో చేసుకొని తిని చూడండి. అసలు మామూలుగా ఉండలేదు, టేస్ట్ సూపర్ అనమాట. ఎక్సలెంట్, చాలా బాగుంది. చాలా బాగుందండి. అక్కడ ముందు మీరు ఇద్దరు తినేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మాకు ఈ వీడియోకి 1000 లైకులు టార్గెట్ పెట్టుకున్నామండి. కొంచెం హెల్ప్ చేసి ఆ 1000 అయిపోయేలా కొంచెం చూస్తే మీకు పుణ్యం ఉంటదండి. అంత ఫస్ట్ ఖర్చు అయ్యేది ఏముందండి, ఇలా ఉంటుంది కదా బొమ్మ. ప్లీజ్ అండి, సరిపోద్దండి. ఎవరికాళ్ళు ఒక లైక్ కొడితే చాలండి. చూసి వెళ్ళిపోయి కంటే ఒక లైక్ పడేసి వెళ్తా మాకేదో కొంచెం ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ కింద ఉంటది కదా. ఉంటామండి, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలండి, ఉంటామండి. మర్చిపోకండి. ఇదంట నేను అనుకున్నారు మనకంట.